హోలీ పండుగ రోజున ఈ తప్పులు చేశారో కష్టాలే. రంగు రబ్బా రబ్బా అంటూ హోలీ పండుగ మీద అనేక పాటలు ఉన్నాయి. ప్రతి పాట హోలీ పండుగ గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ చాలా సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ పండుగలో హోలికా దహనం చాలా ప్రత్యేకమని చెప్పాలి. దుష్ట శక్తులపైన దైవ శక్తికి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ రోజు చెడును అగ్నిలో దహనం చేస్తూ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ హోలికా దహనం రోజు మూలికా చుట్టూ నీటి దారిని ఏర్పరుస్తూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అంతేకాకుండా దీని చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది. దీనివలన కష్టాలు తొలగిపోయి జీవితం మొత్తం ఆనందంగా ఉంటామని కొందరి నమ్మకం. అయితే ఈ రోజున కొన్ని తప్పులు అస్సలే చేయకూడదంట. అవి ఏమంటే హోలికా దహనం రోజు నల్ల బట్టలు ధరించకూడదు. అంతేకాకుండా హోలికా దహనం సమయంలో అగ్నిలో బట్టలు లేదా ఏవైనా వస్తువులు పొరపాటున కూడా వేయకూడదట. దీని వలన అనేక సమస్యలు చుట్టుముట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నారు పండితులు. అంతేకాకుండా ఈ రోజు దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. అందువలన బయట తిరగడం, రోడ్లపైన కనిపించిన వస్తువులు తీసుకోవడం కూడా అస్సలే మంచిది కాదట. అదేవిధంగా హోలికా దహనం రోజున గర్భిణీలు దహనం చుట్టూ తిరగడం మంచిది కాదు. అలాగే ఈ రోజున కొత్త బట్టలు ధరించడం కూడా అస్సలే మంచిది కాదంట. అంతేకాకుండా హోలికా దహనం రోజున అప్పలు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదంట. ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింటిలో ఉండకూడదు. అత్తవారింటిలో హోలికా దహనం చూడడం అసలే మంచిది కాదని చెప్తున్నారు పండితులు. ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు పలువురు పండితులు సూచనలు వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమేనని గమనించాలి.